హాయ్ వ్యూయర్స్, మనం న్యూట్రిషన్లో మనం రెండు పార్ట్లు చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ పార్ట్ అసలు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, న్యూట్రియంట్స్లో మొత్తం ఎన్ని ఉంటాయి, ప్రైమరీ, సెకండరీ, అలాగే న్యాచురల్ న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్. ఇవి ప్రకృతిలో లభించే ఆక్సిజను, కార్బను, వాటర్, ఇవి ఫస్ట్ మనం చెప్పుకున్నాం. తర్వాత మనం ప్రైమరీ న్యూట్రియంట్స్ కింద ఎన్పికే గురించి ఒక వీడియో చేసాం. దానిలో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ మీద కూడా క్లియర్గా వీడియో చేసాం. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఇంకొక 5% ఉన్న ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే సిఎంఎస్ అంటారు. సిఎంఎస్ అంటే కాల్షియం, మెగ్నీషియం అండ్ సల్ఫర్. సిఎంఎస్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎన్పికే చాప్టర్ అలాగే ఇది సిఎంఎస్ చాప్టర్. ఓకే, ఈ సిఎంఎస్ గురించి వాళ్ళు క్లుప్తంగా చెప్తాను. మీరు అది ఎందుకంటే ఇవి మనకు తెలియాలి. చాలామంది నన్ను క్వశ్చన్లు అడుగుతుంటారు, సార్ నాకు ఎల్లోకి వచ్చింది, సార్ నా చిగురే వచ్చి ఎల్లో అయిపోయింది, ఇలాంటివి కొన్ని అడుగుతుంటారు. లేకపోతే నా కాయ వచ్చింది, దానికి పగులు వచ్చింది, లేకపోతే నా కాయ పెద్దది అవ్వట్లేదు, ఇలాంటి చౌట్స్ చాలా అడుగుతున్నారు. ఈ అన్నింటి కోసమని ప్రత్యేకించి ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. ఈ వీడియోని పూర్తి చూడండి. సార్ మీకు ప్రాక్టికల్ అంటే ప్రతిదీ మీకు చేసిందంతే, తర్వాత మీరు ఎలా వాడాలన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరు టెన్షన్ పడిపోకండి. ఇప్పుడు ముందు మనం ఏంటనేది తెలుసుకుంటే తర్వాత మనం ఎలా వాడాలన్నది మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే మనం కొనే ప్యాకెట్ మీద కూడా ఎంత మోతాదు వాడాలి, లీటర్కి ఎన్ని వేయాలి అని చెప్పుంటాయి. అయినా నేను మీకు వీడియో కలిపి ఒక డెమో చూపిస్తాను వేరేగా, అది సపరేట్ పార్ట్. బట్ ఈ సిరీస్ ఆఫ్ 1 to 3 పార్ట్స్లో ఇవాళ మనం క్లియర్గా కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఇది ఇవాళ చెప్పబోయేది. మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఏమాత్రం అర్థం అయిపోయినా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా నా క్లాసులు నచ్చే ఉంటే నా వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్ నెంబర్ పైన ఇస్తాను. అందులో మీరు జాయిన్ అయితే మీ డౌట్స్ అన్ని రెగ్యులర్గా డే టు డే నేను అడ్రస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఓకే ఫ్రెండ్స్, సిఎంఎస్ అంటే కాల్షియం, మెగ్నీషియం అండ్ సల్ఫర్. ఓకే, ఇవన్నీ మన ఫస్ట్ వీడియోలో మీకు పక్కన చూపిస్తున్నాను. మనం ప్రైమరీ న్యూట్రియం, సెకండరీ అండ్ మైక్రో అని ఒక లాస్ట్ టైం రాసాం కాబట్టి ఆ బోర్డులో మీకు స్క్రీన్ షాట్ పెడతాను, చూడండి. అందులో మనం ఇవాళ సెకండరీ న్యూట్రియంట్స్ మాట్లాడుకుంటున్నాం. మీకు ప్రతిదీ పిక్చర్లో చూపిస్తాను. ఇక్కడ మీరు ఏం చెప్పినా కన్ఫ్యూజ్ అవ్వకండి. అయితే మీకు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మీకు ఎక్కడ కంఫర్ట్ ఉందో అక్కడ మీకు ఇస్తాను ప్లేస్లో. మీరు ప్రతిదీ చూడండి, ఏది డౌట్ వచ్చినా అడగండి. మీకు ఒక లీఫ్ అన్నా కూడా లీఫ్ని నేను చూపించడానికి ట్రై చేస్తాను, ప్రతిదీ చూపిస్తాను. ఇది చాలా ఈజీ సబ్జెక్టు, చిన్న సబ్జెక్టు. మన మొక్కలో మనం వాడేది ప్రకృతి నుంచి మనం 90% తీసుకుంటాం. మనం ఏది ప్రకృతి 90% తీసుకునేది ఏంటి? ఓకే, ఆక్సిజను, కార్బను, హైడ్రోజను. ఓకే, ఇది మనం ప్రకృతి నుంచి 90% తీసుకుంటాం, గుర్తుంచుకోండి. 90% తీసుకుంటాం. తర్వాత మనం ఎన్పికే ఓకే 5% తీసుకుంటాం. ఎన్పికే 5% తీసుకుంటాం. ఇంకా నెక్స్ట్ మనం చేసేది కాల్షియం, మెగ్నీషియం అండ్ సల్ఫర్. సిఎంఎస్ మనం 3% తీసుకుంటాం, గుర్తుంచుకోండి ఇది. అండ్ మైక్రో న్యూట్రియంట్స్ మనం ఓన్లీ 2% తీసుకుంటాం. ఇది మీకు తెలియాలి బెస్ట్గా. ఎందుకంటే ఇప్పుడు ఇది మనకి మొక్క, ఇది ఎందుకు అసలు చెప్తున్నానంటే మీరు అడవిలో కానీ ఏ మొక్కకి ఎరువులు వేయరు, అలాగే కొండల మీద ఉన్న మొక్కలకి ఎవరు ఎరువులు వేయరు. మొక్క నేచురల్గా దీని మీద బతికేస్తుంది. ఓకే, మనం ఇంట్లో గార్డెన్లో టెర్రస్ల మీద పెట్టడం వల్ల ప్రకృతిలో మనం కొన్ని హెల్ప్ తీసుకుంటాం. మనం ఎక్కువగా తక్కువ టైంలో ఎక్కువ ఈల్డ్ రావడం కోసమని ఓకే మనం ఈ 5% ఎన్పికే వాడతాం. దీని గురించి కంప్లీట్ వీడియో పాత వీడియో లింక్ పెడతాను, చూడండి. అలాగే మీకు ఎన్పికే గురించి మొత్తం అర్థమైన తర్వాత ఇప్పుడు సిఎంఎస్ గురించి చెప్తాను. చాలా సింపుల్గా చెప్తాను, మీరు ఈజీగా అర్థమైనట్టు. ఇది 3% మాత్రమే. మీ గురించి టెన్షన్ పడకండి. కానీ 3% ఎందుకు సార్ అంత చిన్నదాన్ని మనం వదిలేద్దామంటే, మీరు ఇప్పుడు ఎల్లో ఆకులు ఇవన్నీ చెప్తున్నారు చూసారా, నాకు కాయ పగలడం అని. ఈ 3+2 ఈ 5% మనం ఇవాళ మాట్లాడుకునేది. ఈ 5% ఓకే, ఈ 5% మనకు మొత్తం మొక్కకి మీకు డిస్టర్బ్ చేసేది, గుర్తుంచుకోండి. మనం చాలా సమస్యలు నాకు వచ్చే క్వశ్చన్లో, సార్ మొక్క బాగా పెరుగుతుంది, దీని మీద ఎప్పుడు రాదు క్వశ్చను, దీని మీద ఎప్పుడు రాదు. ఇది గెత్తం వేసినా ఏది వేసినా జరిగిపోతుంది. బట్ వీటిల్లో మాత్రం సమస్య వచ్చినప్పుడు, సార్ నా మొక్క బ్రౌన్గా అయిపోతుంది, ఆకులు ఎడ్జిలు ఎల్లు అయిపోతున్నాయి, ఇలాంటివన్నీ చెప్పినప్పుడు వీటిని గుర్తుంచుకోండి. ఇది చాలా ఈజీ సబ్జెక్టు, మీరు ఎక్కువ టఫ్ అనుకోకండి. ఇంకా స్పీడ్గా వీడియోలోకి వెళ్ళిపోదాం, టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇప్పుడు ఫస్ట్ కాల్షియం అన్నది మనం మాట్లాడుకుందాం. కాల్షియం దేనికి ఉపయోగపడుతుంది అంటే సింపుల్గా మొక్క బలానికి, మనకైనా మనుషులకైనా ఎవరికైనా ఏ జంతువులకైనా కాల్షియం అన్నది మన ఎముకల బలానికి అట్లకి ఎలా ఉపయోగపడుతుందో ఇందులో కూడా మనకి ఇక్కడ రూట్స్ యొక్క బలానికి, న్యూ షూట్స్ రావడానికి, దాని బలానికి అది దోహదపడుతుంది, అది హెల్ప్ చేస్తుంది మనకి కాల్షియం. అలాగే మేజర్గా ఇందులో ఏం చేస్తుంది అంటే
సెల్ వాల్స్ అంటే మనకి ఎలా కణాలు ఉంటాయో అలా మొక్కకు కూడా సెల్ వాల్స్ ఉంటాయి. ఆ సెల్ వాల్స్ ఏమవుతాయంటే ఒకదానికొకటి తగిలి ఒకదానికొకటి రియాక్ట్ అయ్యి ఆ కెమికల్ రియాక్షన్ రాకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంటుంది సెల్ వాల్స్ని. అంటే దేనికి అది సపరేట్గా. అప్పుడు మనం చూడండి కెమిస్ట్రీ ల్యాబ్లోకి వెళ్తే ఇది అది కలిస్తే జస్ట్ రియాక్షన్ ఏర్పడిపోద్ది. అలా జరగనివ్వకన్నా మనం ఈ వాడే చాలా కెమికల్స్ వాడుతుంటాం మొక్కలో. ఈ మధ్య అంతా కెమికల్ ఆర్గానిక్ కాకుండా ఇన్ఆర్గానిక్ వాడుతున్నారు కాబట్టి ఆ కెమికల్ వాల్స్ అన్నిటిని వాటిలన్నిటిని ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకదాన్ని ఒకటి కలిసిపోకన్నా చెట్టుకి సక్రమంగా అది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి. ఓకే, ఇందులో మీకు సింపుల్ గుర్తుంచుకోండి. ఓవరాల్ సిఎంఎస్ గురించి చెప్పాలంటే ఇక్కడ నేను రాశాను. అది మొక్క సాంద్రత అంటే సాయిల్ గుల్లతనం కండిషనర్లో ఉపయోగపడుతుంది. అంటే మీ మొక్క సార్ మా మట్టి చాలా బిడిసిపెట్టింది సార్, గట్టిగా అయిపోయింది, దాని నుంచి నీరు పోవటం రకరకాలు ఉంటాయి కదా, మట్టిని కండిషనర్గా ఉంచుతుంది. అంటే మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, మన హెయిర్ షాంపూ వాడతాం కదా, హెయిర్ షాంపూ వాడినప్పుడు హెయిర్ రఫ్ అయిపోతుంది, తర్వాత కండిషనర్ వాడితే స్మూత్ అవుతుంది. ఆ స్మూత్నెస్ ఎలాగో అలాగే సాయిల్కి ఇది స్మూత్నెస్ ఇస్తుంది. అలాగే రెండోది 2 పనులు చేస్తుంది. ఓకే, అండ్ మీడియేటర్గా పనిచేస్తుంది. మీడియేటర్ అంటే మీరు ప్రైమరీ సెకండరీ మైక్రో ఉన్నాయి కదా, ఈ అన్నిటిని కన్ఫ్యూజ్ చేయకుండా దానికి దీనికి మీడియేటర్ పనిచేస్తుంది. వీటి నుంచి వచ్చే కెమికల్స్ని అన్నిటిని అది కరెక్ట్గా మొక్కకి ఎంత పాలు వెళ్ళాలన్నది మీడియేటింగ్ వర్క్ చేస్తుంది. అది గుర్తుంచుకోండి. అంటే మన సిస్టంలో కంపెనీలో కానీ స్కూల్లో కానీ మేనేజ్మెంట్లో కానీ ఫ్రంట్ లైన్ మేనేజ్మెంట్కి టాప్ లైన్ మేనేజ్మెంట్కి మధ్యలో ఒక మేనేజ్మెంట్ మిడిల్ మేనేజ్మెంట్ అంటారు. ఆ మిడిల్ మేనేజ్మెంట్ ఏంటంటే ఫ్రంట్ లైన్ బ్యాలెన్స్ చేస్తారు, టాప్ మేనేజ్మెంట్ టైంని అడ్జస్ట్ చేస్తారు. ఇది మిడిల్ మేనేజ్మెంట్ చేసి చెప్పు. అలాగే ఇది మొక్కకి ఇది మిడిల్ మేనేజ్మెంట్లో పనిచేస్తుంది. ఐ థింక్ ఇది అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఇది మనం అనుకున్న ఫస్ట్ ఏంటంటే ఈ సెల్ వాల్స్ మాట్లాడుకున్నాం. ఈ సెల్ వాల్స్ గురించి, ఈ సెల్ వాల్స్ అంటే ఒకదానికొకటి కలిసిపోకుండా చూసేది. ఓకే, ఇందులో మెయిన్గా కాల్షియం అంటే నేను చెప్పాను కదా, బలానికి మనకైతే ఎముకలు బలానికి ఇస్తుంది కాల్షియం. కానీ మొక్కకి ఎముకలు ఉండవు కాబట్టి ఎముకలు బలం కాదు, అది మనకు పువ్వు వస్తుంది. ఆ పువ్వు చాలామంది బలం లేక రాలిపోతుంటుంది. ఆ బలానికి పువ్వు నిలబడడానికి అక్కడి నుంచి చిన్న పిందులు వస్తే ఆ పిందులు మనకు ఫ్రూట్ అది బలంగా ఉండడానికి. అంటే అది బలం అంటే పెద్ద కాయ ఇస్తుందని మాత్రం కాదు, అది దాని బలం అన్నమాట. హుక్కు చాలామందికి సార్ మంచి తోట సార్ బాగా కాసింది కానీ రాలిపోయి అంటారు, అది కొంచెం కాల్షియం డెఫిషియన్సీ. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఫ్రూటు ఫ్లవర్కి అది నిలబడడానికి దాని బలానికి శక్తిని ఇవ్వడానికి అది ఉపయోగపడుతుంది. అండ్ మెయిన్ ఇది కాల్షియం అన్నది రూట్స్లో కూడా కాల్షియం ఉండడం వల్ల మనకి ఎలాగా కాల్షియం మనం రెగ్యులర్ ఉపయోగపడుతుందో అలాగే రూట్స్కి కూడా కొత్త షూట్స్ కూడా మనం వచ్చినప్పుడు కాల్షియం వల్ల అవి నిలబడతాయి. కానీ కొందరు కొత్త షూట్స్ వచ్చి రాలిపోతుంటాయి చూసారు, షూట్ కూడా చిగురు కూడా టుపుకొని రాలిపోతుంది. అది రాలిపోకుండా ఉండాలంటే ఇది మనం కాల్షియం వాడాలి. ఇది డెఫిషియన్సీ గుర్తుంచుకోండి. మీకు ఇది ఎలా గుర్తించాలి సార్, నాకు కాల్షియం డెఫిషియన్సీ అని తెలియట్లేదు అని అంటే ఇందులో రెండు సిమ్టమ్స్ కనిపిస్తాయి మీకు. 2 సిమ్టమ్స్ ఏంటంటే లీవ్స్ కర్లీగా అయిపోవడం, చిగురులు రాలిపోవడం. ఇవి గుర్తుంచుకోండి. చిగురులు కానీ వీక్గా వచ్చి రాలిపోతుంటే అది కాల్షియం లోపం. రెండోది ఆకు ఇలా చుట్టుకుపోతుంటే దాన్ని కాల్షియం డెఫిషియన్సీ అంటారు. అప్పుడు మనం వెంటనే ఏం చేయాలంటే మన ఇంట్లో ఉన్న సింపుల్గా ఉన్న గుడ్డు గులకలు ఏదైనా గుండె చేసుకొని వేసుకోవచ్చు. లేదా ఇక్కడ చూడండి ఎగ్షెల్స్ రాశాను. బోన్ మీల్ ప్యాకెట్ ప్రతి నర్సరీలో ప్రతి అగ్రికల్చర్ షాప్లో దొరుకుతుంది. బోన్ మీల్ ప్యాకెట్ మీకు బోన్ మీల్ ప్యాకెట్ అంటే ఇలా దొరుకుతుంది. ఒకసారి చూడండి, ఇది బోన్ మీల్ ప్యాకెట్ ఇలా దొరుకుతుంది. ఈ బోన్ మీల్ ప్యాకెట్ని మీరు డైరెక్ట్ తీసుకొని ఒక స్పూను మట్టి తవ్వేయండి పైన ఇక్కడ, ఎందుకంటే బోన్ మీల్కి చీమలై పట్టేస్తాయి, అందుకని కొంచెం మట్టి తీసి లోపల వేసుకోండి. ఇది బోన్ మీల్. ఓకే, ఇంకొకటి లైము, సున్నంలో కూడా కాల్షియం ఉంటుంది. మీ అందరూ తెలుసు కదా, చాలా చీప్గా దొరుకుతుంది. మన హార్డ్వేర్ షాపులో అట్లా మన ఇంటికి వేసిన పాత సున్నాలు ఉంటాయి కదా, ఆ లైమ్ స్టోన్ ఉంటుంది కదా, దాన్ని గుండు చేసి వేసుకోండి. ఇది లైమ్. ఈ 3 మనం ఇప్పుడు ఇది గుర్తు స్టార్ బిట్ అనేది ఈ లీవ్స్ కర్లీ ఉంటే ఇవన్నీ వాడతాం. ఇది సార్ నేను ఆర్గానిక్లో ఇవి వేయం సార్, మేము నాన్ వెజిటేరియన్ కాదు సార్, మేము వెజిటేరియన్వి, మేము ఇవి వాడడం బోన్ మీలు ఎగ్ షెల్స్ వాడడం అంటే మీరు లైమ్ వాడుకోండి. లేదు అంటే ఇన్ఆర్గానిక్లోకి వెళ్ళిపోండి. ఐ అంటే ఇన్ఆర్గానిక్, ఓ అంటే ఆర్గానిక్ అని రాశాను, గుర్తుంచుకోండి. మీకు జస్ట్ ఎబ్రేషన్ గురించి చెప్పేస్తున్నాను ఎందుకంటే ప్లేస్ లేదు ఈ బోర్డులో. ఓకే, ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్లో వాడాలంటే మీకు ఇక్కడన్నీ పక్కన చూపిస్తాను. ఇప్పుడు అదే ప్యాకెట్లు ఉన్నాయి కానీ ఆ ప్యాకెట్లో కన్నా మీకు ఇక్కడ గుర్తుంచుకోండి కాల్షియం కార్బోనేట్ మీకు ఒక ప్యాకెట్ చూపిస్తాను, అది మీకు దొరుకుతాయి మార్కెట్లో. సార్ అదే దొరకట్లేదు సార్ అనకండి, అలాంటివి ఏవైనా కాల్షియం కార్బోనేట్ అనేది ఏదైనా కొనండి, ఏ కంపెనీ అయినా పర్లేదు, మంచి కంపెనీ కొనుక్కోండి. అండ్ కాల్షియం క్లోరైడ్ ఒకసారి గుర్తు చూసుకోండి. కాల్షియం కార్బోనేట్, కాల్షియం క్లోరైడ్, కాల్షియం నైట్రేట్, ఈ 3 ఏదైనా అందులో కాల్షియం ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, కార్బన్ ఉంటుంది.
కాల్షియం క్లోరైడ్ ఉంటుంది. అంటే ఇది రెండింటికి ఉపయోగపడుతుంది. మీరు మల్టిపుల్ పర్పస్ మనం ఒకటే వాడకూడదు. ఇప్పుడు మల్టీ విటమిన్ అనగానే మనం ఏం వాడతాం, ఒక్కదానికి ఏ విటమిన్కో బి విటమిన్ వాడడం. అందులో ఏ విటమిన్ ఉంటుంది, ఈ విటమిన్ ఉంటుంది, బి విటమిన్ ఉంటుంది, అలాగే డి విటమిన్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెకండ్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ సిఎంఎస్లో. ఓకే, ఈ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్లో ద మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ మెగ్నీషియం. మెగ్నీషియం లేకపోతే మిగిలినవి ఏమీ జరిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే మీరు అనొచ్చు సార్ ఇవన్నీ ఉన్నాయంటే, మెగ్నీషియం అంటే ఏం లేదు సార్, గ్రీనరీ, క్లోరోఫిల్. ఓకే, క్లోరోఫిల్ అంటే ఏం లేదు, ఆకు పచ్చదనం. మనం ఆకు పచ్చదనం ఎందుకంటున్నామంటే, ఈ ఆకు పచ్చదనం ఉంటేనే మిగిలినవన్నీ జరుగుతాయి. ఈ ఆకు పచ్చదనం రావడానికే ఈ మెగ్నీషియం ఇంపార్టెంట్. ఓకే, మెగ్నీషియం వల్ల ఆకు గ్రీన్గా ఉంటుంది. అసలు మెగ్నీషియం లేకపోతే ఆకు ఎల్లోగా ఉండడం, లేకపోతే బ్రౌనిష్ అయిపోవడం, ఇంకో రకంగా ఉండడం, దానివల్ల మనకు ఉండదు. అంటే మన ఎగ్జాంపుల్, మన బాడీలో మల్టీవిటమిన్ వేసామనుకోండి, మల్టీవిటమిన్ తీసుకోవాలంటే అందులో డి విటమిన్ ఉండాలి. డి విటమిన్ అంటే సూర్యరశ్మి నుంచి వచ్చే కాంతి మన బాడీకి మార్నింగ్ మినిమం. అందుకే డాక్టర్లు కాసేపు ఎండలో ఉండండి, ఎర్లీ మార్నింగ్ ఎండలో ఉండండి. ఎందుకంటే బాడీకి డి విటమిన్ ఉంటేనే మనం ఏమి తీసుకున్నా, అంటే కాల్షియం తీసుకునేంటి, మనం ఇంకేదో విటమిన్, బి విటమిన్, సి విటమిన్ తీసుకున్నా ఆ విటమిన్లన్నీ మన బాడీలో వంట పట్టాలంటే మనకి డి విటమిన్ బాడీలో ఉండాలి. చాలామంది ఈరోజు ఏసీలు వచ్చేసి ఇంట్లో ఏసీ వేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు చాలామందికి 10 మందిలో చెక్ చేస్తే 6గురికి మినిమం విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మిగిలిన అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరైనా చెక్ చేసుకోండి, విటమిన్ డి మీ ఇంట్లో చెక్ చేసుకున్నా కూడా మీ ఇంట్లో 5గురిలో 2 విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. ఎందుకంటే మనం మెయిన్ దాన్ని డి మీద వర్క్ చేయకుండా మిగిలినవన్నీ వర్క్ చేస్తాం. మన పాత వాళ్ళకి ప్రాబ్లం లేదంటే వాళ్ళు తెల్లవారి ఎండలో వెళ్ళేవారు, సైకిల్ తొక్కేవారు, ఎండ అనేది వాళ్ళకి అలవాటు కామన్. మన ఎండ అనేది చిరాకు పడిపోయి ఎండకి దూరం అయిపోతాం. అందుకే డాక్టర్లు ఏమంటారంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేయండి. అంటే ఈ మధ్యాహ్నం మీరు వేడి ఎండ అంటలేదు, ఇదంతా మనం బయాలజీలోకి, సైన్స్లోకి వెళ్ళిపోతున్నాం. అలాగే మనకి ఎండ ఎలాగో మనకి డి విటమిన్ మిగిలిన విటమిన్లు ఎలా తీసుకుంటుందో, డి విటమిన్ లేకపోతే మిగిలిన విటమిన్లు ఎందుకు పనికిరావు మన బాడీలోకి, అలాగే సేమ్ ఈ క్లోరోఫిల్ అన్నది లేకపోతే మిగిలినవి అన్నీ వేస్ట్ అవుతాయి. క్లోరోఫిల్ అన్నది పచ్చదనం, ఆ పచ్చదనం మెగ్నీషియం వల్ల వస్తుంది. ఇది ప్లాంట్ రెస్పిరేషన్ అంటే అది గాలి తీసుకోవడానికి కూడా ఆ గ్రీనరీ ఉండి ఆకుల్లో ఉన్న కన్నాలు కానీ శ్వాస కానీ క్లియర్గా ఉంటే అది ఆక్సిజన్ ఇంటేక్ బాగా చేసుకోగలదు, హెల్తీగా ఉంటుంది దాని ఇమ్యూనిటీ కూడా. ఓకే, నెక్స్ట్ నైట్రోజన్ ఇంటేక్ అంటే ఇది మన ఎన్పికేలో నైట్రోజన్ చూసుకున్నాం కదా, ఆ నైట్రోజన్ వల్ల ఏమనుకున్నాం, షూట్ వస్తుంది, గ్రీన్ వస్తుంది. ఆ గ్రీన్ రావడానికి కూడా దాని ఇంటేక్ కూడా ఇది హెల్ప్ చేస్తుంది. మెగ్నీషియం దానివల్ల ఇంటేక్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ మెయిన్ గుర్తుంచుకోండి. ఈరోజు మీరు ఎక్కడో చూస్తున్నారు వీడియో, ఇక్కడ ఉన్నారు, ఈరోజు ఈ యూట్యూబ్ ద్వారా నేను మీ దగ్గర రీచ్ అవ్వగలిగాను. లేదా ఇంకేదైనా ఒక ఫ్లైట్ ఉండవు, ట్రైన్ ఉండడం వల్ల ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అలా మొక్కకి పెద్ద వృక్షం ఉంటుంది, మర్రి చెట్టు అవ్వచ్చు, రావి చెట్టు, పెద్ద చెట్టు ఉంటుంది. ఆ వృక్షానికి అది ఆ చివరి నుంచి ఆ కొమ్మకి ఈ కొమ్మకి వెళ్ళకపోతే ఒక కొమ్మ డైబ్యాక్ అయిపోతుంది. మీరు అంటారు కదా, ఒక కొమ్మ ఎండిపోతుంది, ఒక కొమ్మ ఎల్లో అయిపోతుందని. ఆ ఇంటేక్లో ఈ సిస్టమ్ అంతా, ఈ క్లోరోఫిల్ అంతా కరెక్ట్గా ఉండుంటే, మొక్క రూట్ సిస్టమ్ అంతా కరెక్ట్గా ఉండుంటే, ఇక్కడ రూట్ సిస్టమ్ ఇది కరెక్ట్గా ఉండుంటే మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్లో ఇది ఉపయోగపడుతుంది. ట్రాన్స్పోర్టేషన్ అంటే అది వేర్లని తీసుకునే ఏదైతే న్యూట్రిషన్స్ ఉన్నాయో, ఏదైనా వేర్లని తీసుకుని మనం వేసే న్యూట్రిషన్ మనం వేస్తాం కదా, అవి న్యూట్రిషన్స్ అన్ని మొక్కకి అన్ని వైపులా. ఇప్పుడు మనకు కూడా మన బ్రెయిన్ చేసే పని ఏంటి, మొత్తం బ్లడ్ సప్లైని అన్ని చోట్లకి పంపిస్తుంది. మొత్తం అన్ని ఈ వేని చివరి నుంచి మనకి కాళ్ళు పొట్టలు వేని దాకా మొత్తం బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ చేయడానికి ఎలా ఉపయోగపడుతుందో ఇది కంప్లీట్గా ఈ పార్ట్ తీసుకుంటుంది. చాలా ఇంపార్టెంట్. మీరు ఏమనుకుంటే సార్ ఈ 3% అన్నారు, ఈ 3% కోసం ఇంతసేపు మేము 30 మినిట్స్ 20 మినిట్స్ వీడియో చూడాలంటారు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను ఒక 20 బుక్కులు చదివి నేను ఇది డిజైన్ చేసుకుంది, మీకు సింపుల్గా అర్థం అవ్వాలని చెప్తున్నాను. ప్లీజ్ దీనికి నిజంగా మీరు వాల్యూ చేస్తే దానికి మీరు లైక్ చేసుకోండి. ఇది ఓకే. ఈ ట్రాన్స్పోర్టేషన్ అంటే మనకి మెయిన్ కావాల్సింది చివరి ఆకులకి గ్రీనరీ ఉండాలి. ఇదంతా మనం మాట్లాడుకున్నది క్లోరోఫిల్ గురించి. ఈ గ్రీనరీ రావాలంటే అది ఫాస్ఫరస్ తీసుకోవాలి. అందుకే నేను ఏం రాశానంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫాస్ఫరస్ని తీసుకెళ్ళి పైన చెటారు కొమ్మలకు కూడా, అన్ని కొమ్మలకి కిందన కొన్ని ఎండ తగలేని కొమ్మలకు కూడా అది ఇవ్వడానికి ట్రై చేస్తుంది. కొన్ని ఎండ తగలకపోతే, కొన్ని సన్లైట్ రాకన్నా ఫోటోసింథసిస్ అవ్వదు, కాబట్టి దానికి కూడా ఇది మనకి హెల్ప్ చేస్తుంది కొన్ని మొక్కలకి. ఓకే, అండ్ ఇందులో ప్రాబ్లం మనం ఎలా గుర్తిస్తామంటే, ఇందులో మన ఆకులు వంకరలు కూడా కర్లీ ఆకులు ఎలా గుర్తిస్తామో మన కాల్షియంకి, ఇందులో ఆకులు ఎల్లోగా అయిపోతాయి. సెంటర్గా ఆకు ఇలా ఉన్నప్పుడు మీకు బొమ్మ పెడతాను, ఇవన్నీ చూడకండి. మీకు ఈ మధ్యలో ఎల్లో వచ్చేస్తుంది. ఓకే, ఈ ఎల్లో వచ్చి ఇదంతా గ్రీన్గా ఉంటుంది, చూసుకోండి జాగ్రత్తగా. మీరు అది చూడకండి, మీ పక్కన పిక్చర్ పెడతాను. నేను డ్రా చేసింది కరెక్ట్ లేకపోవచ్చు కానీ మీ పిక్చర్ పక్కన పెడతాను, ఆ పిక్చర్లో చూసుకోండి. అండ్
నెక్స్ట్ ఇది గుర్తించిన వెంటనే మనకి మెగ్నీషియం తక్కువ ఉందని చెప్పేసి మనకి మెగ్నీషియం ప్యాకెట్స్ అన్ని రకాలు దొరుకుతాయి, చాలా వాల్యూలు దొరుకుతాయి. ఆర్గానిక్లో దొరుకుతాయి, ఇన్ఆర్గానిక్లో దొరుకుతాయి. ఆర్గానిక్లో ఎవరైనా వేయాలనుకుంటే జస్ట్ ఎప్సమ్ సాల్ట్ ఎక్కడ పడితే అక్కడ విరివిగా దొరికేది ఎప్సమ్ సాల్ట్. ఈ ఎప్సమ్ సాల్ట్ మీకు పక్కన చూపిస్తున్నాను. మళ్ళీ బ్రాండ్ అనుకోని వెళ్ళకండి, అన్నీ అమెజాన్లో దొరుకుతాయి. మళ్ళీ చెప్తున్నాను, అమెజాన్లో దొరికితే ఎప్సమ్ సాల్ట్ తీసుకోండి ప్యాకెట్, చక్కగా చెంచాడు వాటర్లో కలుపుకొని వేసేయండి, అది హ్యాపీగా కలిసిపోద్ది. అండ్ లేదు సార్ మాకు ఎప్సమ్ సాల్ట్ దొరకట్లేదంటే ఇన్ఆర్గానిక్ లేదా ఆర్గానికే వాడడం సార్ మేము, సారీ ఇన్ఆర్గానిక్ మాకు పర్లేదు అనుకుంటే, ఎందుకంటే బాన్సాకి ఇన్ఆర్గానిక్ పర్లేదు అన్నాం కదా, మేము ఇది వాడడం ఎప్సమ్ దొరకట్లేదంటే ఇది మెగ్నీషియం సల్ఫేట్ అని దొరుకుతుంది. పక్కన చూపిస్తాను చూడండి, మెగ్నీషియం సల్ఫేట్ అలాగే మెగ్నీషియం నైట్రేట్, ఈ రెండు గుర్తుంచుకోండి. రెండు మెగ్నీషియం సల్ఫేట్ మెగ్నీషియం నైట్రేట్ ఈ రెండు తీసుకోండి. అందులో గొప్పతనం ఏంటంటే మనం మెగ్నీషియం సల్ఫేట్ తీసుకుంటే మెగ్నీషియము ప్లస్ మనకు కావాల్సిన నెక్స్ట్ సల్ఫర్ కూడా అందులో దొరుకుతుంది. అందుకని మెగ్నీషియం సల్ఫేట్ నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే మన సల్ఫర్ కూడా వేరే తెచ్చుకోకర్లేదు. మెగ్నీషియం సల్ఫేట్ తీసుకోవచ్చు. మెగ్నీషియం నైట్రేట్ తీసుకుంటే మనకి నైట్రోజన్ కూడా యాడ్ అవుతుంది. మనకు క్లోరోఫిల్కి మన నైట్రోజన్ కావాలనుకున్నాం కాబట్టి మన మొక్కలు కొంచెం నైట్రోజన్ తక్కువ ఉందన్నప్పుడు మెగ్నీషియం నైట్రేట్ తీసుకోండి. ఇది ఏది ఎందుకు సార్ అంటే ఎప్సమ్ సాల్ట్ తీసుకోండి, ఆర్గానిక్ అది, ఇంకే ప్రాబ్లం ఉండదు, ఎక్కువ తక్కువైనా ప్రాబ్లం ఉండదు కాబట్టి ఎప్సమ్ సాల్ట్కి వెళ్ళిపోండి. ఓకే, క్లియర్? ఇంతవరకు మనం రెండు చెప్పాలి, కాల్షియం క్లియర్ చెప్పాను, మెగ్నీషియం క్లియర్ చెప్పాను. ఇప్పుడు సల్ఫర్. ఓకే ఫ్రెండ్స్, మనకి సల్ఫర్ మామూలుగా కనిపిస్తుంటుంది చాలా చోట్ల, మీకు గుర్తుపట్టరు, మీకు పక్కన చూపిస్తాను. అది ఎల్లో కలర్ పౌడర్ ఉంటుంది, మీకు పక్కన పిక్చర్ ఇస్తాను. ఇది సల్ఫర్ అంటే ఇది మామూలుగా దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది. సల్ఫర్ సింపుల్గా మనం అన్ని చోట్ల వాడతాం. ఈ సల్ఫరు మొక్కలకి మీరు ఎక్కడి నుంచో తేవాలని కష్టపడిపోకండి. మనం ఇందాక మెగ్నీషియం సల్ఫేట్ తీసుకుంటే అందులో సల్ఫర్ ఉంటుంది. అది కాకుండా మీరు ఏదైనా కాంపోస్ట్లు కానీ ఏదైనా వాడితే లైక్ ఆర్గానిక్లో ఓకే, ఇది కౌ మెన్యూర్లో కూడా మీకు సల్ఫర్ దొరుకుతుంది. అలాగే వర్మీ కాంపోస్ట్లో కూడా మీకు సల్ఫర్ దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీకు సల్ఫర్ దొరుకుతుంది విరివిగా. లేదా మనం డైరెక్ట్గా మెగ్నీషియం సల్ఫేట్ తీసుకుంటే అందులో దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, సల్ఫర్ మీకు ఎక్కడైనా దొరుకుతుందని చెప్పాను కదా, దానివల్ల ఉపయోగం ఏంటంటే చిన్న పర్సెంటేజ్ అయినా అది ప్రోటీన్ తయారు చేసుకుంటుంది, దాని మొక్కకు కావాల్సిన ప్రోటీన్స్ తయారు చేసుకుంటుంది, దానికి కావాల్సిన విటమిన్ తయారు చేసుకుంటుంది, దానికి కావాల్సిన ప్రోటీన్, దానికి కావాల్సిన విటమిన్, దానికి కావాల్సిన యాసిడ్స్, దానికి కావాల్సిన ఓకే ఎమినో యాసిడ్స్ లాంటివి అది ఓన్గా తయారు చేసుకుంటుంది. దీనివల్ల సల్ఫర్ ఉపయోగపడుతుంది. ఈ సల్ఫర్ ఎంత ఉపయోగపడుతుంది అంటే చాలా బర్నింగ్ ఉంటుంది, క్రాకర్స్ లాంటిలో వాడతాం, అది పురుగులు కూడా అది డిస్ట్రాయ్ చేసేయగలదు. అందుకని కొంత రైతులు ఏం చేస్తున్నారంటే సల్ఫర్ పొడి చాలా చీప్గా దొరుకుతుంది కాబట్టి ఆ సల్ఫర్ పొడిని ఈ టమాటా మొక్కల మీద వాటి మీద జల్లేస్తారు. అందుకే మనం ఆర్గానిక్ కడిగినప్పుడు వెజిటబుల్సే కడుక్కోవాలంటారు, ఎందుకంటే వాళ్ళ పురుగులు బాధ పడలేక పెస్టిసైడ్లు కొనుక్కోలేక చీప్లో ఉన్న సల్ఫర్ మనం ఇది పెస్టిసైడ్ కింద కూడా వాడేయచ్చు. గుర్తుంచుకోండి, అది పౌడర్ని డైరెక్ట్గా ఆకుల మీద పౌడర్ తీసుకుని జల్లేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ పురుగులు ఇంకా సల్ఫర్ మీద పురుగులు కానీ చిన్న కానీ బ్యాక్టీరియా ఎక్కలేవు, ఎందుకంటే ఆ సల్ఫర్ అంత బర్నింగ్ సెన్సేషన్, అది ఎండ వచ్చేటికి బర్న్ అవుతుంటుంది, ఆ వేడికి దగ్గరికి రావు. ఇది పెస్టిసైడ్ కింద వాడతాం. ఒకవేళ మీకు డెఫిషియన్సీ అనిపిస్తే మీకు ఎలా తెలుస్తుంది అంటే స్మాల్ లీవ్స్ కూడా, చిన్న లీవ్స్ కూడా అది ఎల్లోకి అయిపోతుంటాయి. దీనికి కర్లీ లీవ్స్ వచ్చేస్తాయని చెప్పాను, దీనికి ఆకు మధ్యలో వస్తుంది అన్నాను, దీనికి చిగురులో ఎల్లో అయిపోతుంటాయి. చిగురులో ఎల్లో అయిపోతుంటే సల్ఫర్ డెఫిషియన్సీ అని, అప్పుడు మనం సల్ఫర్ వేసుకోవాలి. ఎల్లో లీవ్స్ ఉంటే మనం గుర్తిస్తాం. ఇది మనకి ఆర్గానిక్లో ఎక్కడ దొరుకుతుంది అంటే డైరెక్ట్ సల్ఫర్ దొరుకుతుంది, ఆ సల్ఫర్లోనే సల్ఫర్ ఉంటుంది, ప్యూర్ సల్ఫర్, అది 90% ఉంటుంది. మీకు ఫోటో పెడుతున్న ప్యాకెట్ దొరుకుతుంది. సల్ఫర్ 90%, సల్ఫర్ 80%. అందరికీ కన్ఫ్యూజన్ ఏం లేదు, డైరెక్ట్గా వెళ్ళి సల్ఫర్ అడిగితే 80% సల్ఫర్ ఉన్నది ఇస్తారు, 90% సల్ఫర్ ఉన్నది ఇస్తారు. మీకు ఇలాంటి ప్యాకెట్ దొరుకుతుంది సార్, దీని మీద 90% సల్ఫర్ 80% సల్ఫర్ అని ఉంటుంది. ఈ సల్ఫర్ మనం న్యాచురల్గా దొరికే సల్ఫర్ ఆర్గానిక్ తీసుకోకపోతే ఇన్ఆర్గానిక్లో మనం వాడుకోవచ్చు. సల్ఫర్ మనం వాడేది 3% కాబట్టి దాని గురించి ఎక్కువ టెన్షన్ పడకండి. ఇందులో మెగ్నీషియం సల్ఫేట్ అంటే ఇందాక మెగ్నీషియము మనం సల్ఫర్ వాడుతున్నాం. ఈ మెగ్నీషియం సల్ఫర్లో ఇందాక మెగ్నీషియం వాడమని చెప్పాను, ఇక్కడ సల్ఫర్ కూడా ఉపయోగపడుతుంది, గుర్తుంచుకోండి. మెగ్నీషియం సల్ఫేట్. ఇంకోటి సల్ఫేట్ ఆఫ్ పొటాష్. మనకి పొటాష్ అంటే మనం ఏమనుకున్నాం, ఎన్పికేలో కే ఉంది కదా పొటాష్, ఆ కే కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఫ్రూట్ గురించి కావాలనుకున్న వాళ్ళు ఇది తీసుకోండి. మనం ఏం తీసుకోవాలంటే అప్పుడు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ అన్నది తీసుకుంటే మనకి అది పొటాషియం కింద ఉపయోగపడుతుంది ఎవరికైనా పూతకి, ప్లస్ మన సల్ఫర్ కూడా మనకి యాడ్ అవుతుంది. ఈ రెండు డెఫిషియన్సీ అంటే ఇది ఎప్పుడు తీసుకోవాలంటే ఆకులు కొంచెం ఎల్లో అవుతున్నాయి, ప్లస్ మన పూత కూడా సరిగ్గా రావట్లేదు అన్నప్పుడు ఇది వాడితే రెండింటికి ఉపయోగపడిపోద్ది. ఇది గుర్తుంచుకోండి. లాస్ట్ జింక్ సల్ఫేట్.
జింక్ మనకి మైక్రోన్యూట్రియంట్స్లో చెప్తాను నెక్స్ట్. జింక్ డెఫిషియన్సీ వల్ల ఏమొస్తుందని, ఆ జింక్ సల్ఫేట్ కూడా వాడుకుంటే మనకు మైక్రోన్యూట్రియంట్స్ కూడా కవర్ అవుతాయి. మీకు ఏది కావాలో తీసుకోండి, ఏది లేకపోతే డైరెక్ట్గా వేసేయండి, మనకి సల్ఫర్ డైరెక్ట్ 90% దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ఈరోజు సెకండరీ న్యూట్రియంట్స్ గురించి మాట్లాడుకున్నాం. ప్రైమరీ అయిపోయింది, సెకండరీ న్యూట్రియంట్స్ గురించి మాట్లాడుకున్నాం. సెకండరీ న్యూట్రియంట్స్ అంటే సిఎంఎస్ మళ్ళీ ఒకటే లైన్ గుర్తుంచుకోండి. అది కండిషనర్గా ఉపయోగపడుతుంది, అలాగే అది మీడియేటర్గా ఉపయోగపడుతుంది. ఓకే, మీడియేటర్గా మనకి రెండింటి మధ్యలో ప్రైమరీకి సెకండరీకి మైక్రోకి మధ్యలో అది మీడియేటింగ్ చేస్తుంది. అది మొత్తం మన వ్యవస్థలో 100%లో 3% మనకు ఉపయోగపడుతుంది. 3% అయినా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, మీ అందరూ సార్ మీరు వీడియోలు చెప్పేస్తున్నారా, ఎలా వాడాలో చెప్పట్లేదు అంటున్నారు. మీకు నెక్స్ట్ రాబోయే వీడియోలో నా ఫామ్ హౌస్లో ఎలా వాడుతున్నానో చూపిస్తాను. బట్ మీరు కానీ ఇప్పుడు కానీ కొనుక్కొని మీరు వాడాలనుకుంటే మీకు ఆ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు సిఎంఎస్ 3 కలిపింది బస్తా దొరుకుతుంది, బ్యాగ్ దొరుకుతుంది, ప్యాకెట్ దొరుకుతుంది, మీకు అమెజాన్లో కూడా ఉన్నాయి. మీరు డైరెక్ట్గా సిఎంఎస్ అని కొడితే సిఎంఎస్ ఫెర్టిలైజర్ అని కొడితే వచ్చేస్తుంది. సిఎంఎస్ మనం స్టార్టింగ్లో వేసుకోవచ్చు, ఆ పౌడర్ మిక్స్ అంటే మొక్క ఎదిగే దశలో వేసుకోవచ్చు, అలాగే మొక్క కాయ పువ్వు వచ్చే దశలో వేసుకోవచ్చు, లేదా కంప్లీట్గా ఫ్రూట్ పెరిగిపోయాక ఎండింగ్లో మంచి దానికోసం సపోర్ట్కి వేసుకోవచ్చు. ఈ 3 కలిపి వేస్తే అది బెస్ట్. అది కెమికల్ లేదు సార్ మేము వేరువేరుగా మేము ఇది వేసుకుంటే సపరేట్గా వేసుకుంటామంటే ఈ కాల్షియం అన్నది మనకు ఫ్రూట్ నిలబడడం కాకుండా ఆ ఫ్రూట్ వచ్చే స్టైల్లో పూత వచ్చినప్పుడు కాల్షియం అవసరం కాబట్టి ఇక్కడ ఫ్రూట్ వచ్చినప్పుడు వేసుకోండి. మెగ్నీషియం అనేది మనం క్లోరోఫిల్ కనుక్కున్నాం కాబట్టి అది గ్రీనరీ ఉన్నప్పుడు మొక్క యంగ్గా ఉన్నప్పుడు మెగ్నీషియం వాడుకోండి. అలాగే సల్ఫర్ అన్నది మనం ఆ ఫ్లవర్ మనకి నిలబడడానికి అది మొత్తం నేనేమంటే నా అడ్వైజ్ ఏంటంటే ఇది రెండు కలిపి వస్తాయి కాబట్టి ఇలా మెగ్నీషియం సల్ఫేట్ అన్నది మనం గ్రోత్ స్టేజ్లో వేసుకోండి. డైరెక్ట్గా తీసుకొని ఈ కాల్షియం అన్న సపరేట్గా ఎక్షల్స్ కానీ బోన్ మిల్ కానీ వేసుకోండి. లేకపోతే మీరు డైరెక్ట్గా కాల్షియం కార్బోనేట్ కానీ కాల్షియం నైట్రేట్ కానీ తీసుకుంటే మన గ్రోత్కి దీనికి పనికి వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి, 3 దశల్లో వాడుకోవచ్చు. మీకు అది ఒకటే చెప్పాలనుకుంటున్నాను, 3 దశల్లో వాడుకోవచ్చు. ఇదేమి కన్ఫ్యూజన్ ఉండదు. ఎంత డోసు ఏంటి అన్నది దాని మీద ప్యాకెట్ల మీద ఉంటాయి, లేదంటే నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా మన ట్విట్టర్లో జాయిన్ చేయండి. ట్విట్టర్లో ఏమిటంటున్నారంటే మనకి యూట్యూబ్ ఛానల్తో పాటు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఒక ఫ్రీ బోన్సాయి వాట్సాప్ గ్రూప్ పెట్టాను. దాని పేరే దువ్వి బోన్సాయి ట్యుటోరియల్. ఆ ట్యుటోరియల్ మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే పైన నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్ మీద జాయిన్ అయితే మిమ్మల్ని నేను జాయిన్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.